హాయ్ ఎస్ నా కార్డ్స్ అన్ని ఆర్డర్లో సెట్ చేసుకున్నాను. కేకేఆర్ లైనప్ కూడా ఆర్డర్లో సెట్ చేశాను. సో ఇవాళ మనం కలకత్తా నైట్ రైడర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11 నా ఉద్దేశం ఏదైతే బాగుంటుంది, వాళ్ళ ట్రంప్ కార్డ్ ప్లేయర్ ఎవరైతే బాగుంటుంది, ఎవరు అవుతారు అనేది నా ఉద్దేశం ఏంటనేది ఇవాళ చెప్తాను. సో కమింగ్ టు ద స్ట్రైట్ అవే పాయింట్, ఫస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ ఎవరు అవ్వాలి కేకేఆర్కి? స్ట్రైకింగ్ ఓపెనర్ ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ సునీల్ నరేన్ని ఓపెనింగ్ ప్లేయర్గానే దించాలి, ఒక స్ట్రైకింగ్ ఓపెనర్గానే దించాలి. అప్పుడే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి కేకేఆర్కి, అండ్ అద్భుతమైన స్కోర్స్ పవర్ ప్లేయర్ వస్తాయి తన కనుక సక్సెస్ఫుల్ అయితే అనేది నా ఉద్దేశం. సో కేకేఆర్ ఫస్ట్ ఓపెనర్ సునీల్ నరేన్. కమింగ్ టు ద సెకండ్ ఓపెనర్ ఎవరు కేకేఆర్కి ఎవరు అంటే బాగుంటుంది నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఓపెనర్గా సునీల్ నరేన్తో పాటు అంటే ఈసారి క్రిస్ లిన్ లేడు కాబట్టి నేను అదే పొజిషన్లో ఇంకొక ఓవర్సీస్ ప్లేయర్ని చూస్ చేసుకున్నాను. అది నన్ అదర్ దెన్ టామ్ బ్యాంటన్ కొన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే తను అనార్థోడాక్స్ షాట్స్ ఉండి రివర్స్ స్వీపులు చేయగలడు, లేకపోతే స్లాగ్ స్వీప్లో సిక్సెస్ కొట్టగలడు. కాబట్టి మంచి హిట్టింగ్ బ్యాట్స్మెన్. కాకపోతే తనకు కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంది. తనకు ఆ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం ఒక అద్భుతమైన ఓపెనింగ్ ప్లేయర్ అవుతుంది. సేమ్ ఒకప్పుడు క్రిస్ లిన్, సునీల్ నరేన్ ఏ రేంజ్లో అయితే పవర్ఫుల్ స్టార్ట్స్ ఇచ్చారో మళ్ళీ కలకత్తా నైట్ రైడర్స్కి అదే రేంజ్ పవర్ఫుల్ స్టార్ట్స్ వస్తాయి. దాంట్లో ఏ డౌట్ లేదు. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ ప్లేయర్ సునీల్ నరేన్, టామ్ బ్యాంటన్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పొజిషన్లో ఎవరు ఆడాలంటే శుభ్మాన్ గిల్ అనే వాడి మీద నాకున్న నమ్మకం ఎంత అంటే నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఎవరన్నా అవ్వగలరు, ఆ రేంజ్లో ఇండియన్ టీంకి ఎవరన్నా ఆడగలరు యునానిమస్గా అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ శుభ్మాన్ గిల్ అనేవాడు థర్డ్ పొజిషన్ పర్ఫెక్ట్ ఫిట్ అనేది నా ఉద్దేశం. తనకున్న స్టెబిలిటీ ప్లస్ అగ్రెసివ్నెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తను చాలా ప్రిసైజ్గా కొడతాడు. తను ఎక్కడికైతే బాల్ని ప్లే చేయాలనుకున్నానో అక్కడికే ప్లే చేయగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్, కరెక్ట్గా ఆ గ్యాప్ చూసి కొట్టగలరు. సో థర్డ్ ప్లేయర్ కింద శుభ్మాన్ గిల్ ఉండాలి. తనకు ఓపెనర్గా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఒకవేళ పవర్ ప్లేలో తొందరగా వికెట్ పడిపోయినా తను ఓపెనర్గానే ఆడగలడు థర్డ్ ప్లేలో దిగేసి, థర్డ్ పొజిషన్లో దిగినా కానీ. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు మంచి బ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెంబర్ 4th ప్లేయర్ కేకేఆర్కి ఇట్స్ నన్ అదర్ దాన్ నితీష్ రాణా. తను ఆ స్పాట్ని ఓన్ చేసుకున్నాడని చెప్పాలి కేకేఆర్ లైనప్లో. 4th పొజిషన్లో నితీష్ రాణా ఉండేవాడు పర్ఫెక్ట్ ఫిట్. అండ్ తను అవసరమైనప్పుడు మంచి స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు, ఒకసారి వికెట్స్తో స్ట్రైక్ కూడా ఇవ్వగలడు, స్ట్రైక్ చేయగలడు అనిపించుకున్నాడు ప్రీవియస్ సీజన్. సో నితీష్ రాణా లైనప్లో ఉంటాడు, తన 4th పొజిషన్లో ఆడాలి. అండ్ కమింగ్ టు ద 5th పొజిషన్ ఇట్స్ నన్ అదర్ దాన్ కలకత్తా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ అండ్ మంచి హిట్టింగ్ బ్యాట్స్మెన్గా ఫినిషర్గా మారుతున్న దినేష్ కార్తిక్. తను ఎవ్రీ సీజన్ కూడా తన వికెట్ కీపింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, తన హిట్టింగ్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకున్నాడు, తన కెప్టెన్సీ ఎబిలిటీని కూడా ఇంప్రూవ్ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి లాస్ట్ సీజన్ ఈసారి దినేష్ కార్తిక్ 5th పొజిషన్ ఆడటం కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పినట్టు మంచి హిట్టర్గా ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి దినేష్ కార్తిక్ అనేవాడు 5th పొజిషన్లో పర్ఫెక్ట్ ఫిట్ అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద 6th పొజిషన్ చెప్పాలా అంట కేకేఆర్ లైనప్లో ఎంతమంది ఉన్నాక బ్యాట్స్మెన్గా మంచి ఆల్రౌండర్గా ఎవరు ఉంటారు? ది బిగ్ మ్యాన్ మాన్స్టర్ ఆండ్రూ రసెల్ తగ్గుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఇన్నింగ్స్ ఎండ్లో ఫినిషింగ్ అద్భుతంగా ఎవరన్నా ఇవ్వగలడు కలకత్తా నైట్ రైడర్స్ అంటే అది నన్ అదర్ దాన్ ఆండ్రూ రసెల్. ఇన్నింగ్స్ అయిపోతుంది, ఓవర్లు తక్కువ ఉన్నాయి, లేకపోతే ఒక 12 ఓవర్స్ అయిపోయింది అనుకున్నప్పుడు వికెట్ పడితే బ్యాటింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా 6th పొజిషన్లో ఆడించాలనేది లేకుండా ఆండ్రూ రసెల్ని ముందు పంపిస్తే అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు, అద్భుతంగా ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉందని ప్రూవ్ చేశాడు. కాబట్టి ఆండ్రూ రసెల్ అనేవాడు మెయిన్ అయితే 6th పొజిషన్లో ఆడాలి, కాకపోతే ఆర్డర్లో ఫ్లోట్ అప్ అవుతూ ఉండాలనేది నా ఉద్దేశం. అండ్ ఒక పర్ఫెక్ట్ పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా మనం ఒక బ్యాకప్ ఆప్షన్ కంటే కూడా పర్ఫెక్ట్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా తీసుకోవడమే కరెక్ట్. థర్డ్ పేసర్గా తీసుకోవాలి ఆండ్రూ రసెల్ మనం, ఎందుకంటే తను వేసే పేస్ అలాంటిది, తను వేసే బౌన్సర్స్ అలాంటివి కాబట్టి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 7th పొజిషన్లో ఎవరు ఆడితే బాగుంటుందంటే ఇండియన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం అవి అనేవాడికి మంచి క్యాపబిలిటీ ఉంది. తన అండర్-19 లెవెల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు, అండర్-19 వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఐపీఎల్లో లాస్ట్ సీజన్ అంతగా పర్ఫార్మెన్సెస్ తన లేకపోయినా ఈసారి ఇంకా బాగా పర్ఫామ్ చేయగలడు, ఇంప్రూవ్ అయ్యాడని నేను నమ్ముతున్నాను. తను అండర్-19లో ఎలా అయితే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడో ఇప్పుడు కూడా అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలడు అని నేను నమ్ముతున్నాను. సో శివం అవి అన్నాడు ఈ పొజిషన్ ఆడాలని నా ఉద్దేశం. బ్యాటింగ్తో కూడా హ్యాండ్ఫుల్గా ఉండగలడు శివం అవి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పేస్ బౌలర్, ఇండియన్ పేస్ బౌలర్ కమలేష్ నాగర్కోటి. శివం అవి కమలేష్ నాగర్కోటి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. అండర్-19లో కలిసి ఆడారు, వాళ్ళిద్దరు రిథంలో బౌలింగ్ చేస్తుంటే పేస్ బౌలింగ్ ఓపెనింగ్ బౌలర్ మెయిన్లీ ఓపెనింగ్ ఓవర్స్లో ఒక రిథంలో పేస్ బౌలింగ్ చేస్తే వాళ్ళు పేస్ని బాగా వాడుకుంటూ బౌలింగ్ చేయగలరు. కాబట్టి మంచి ఓపెనింగ్ బౌలింగ్ కాంబినేషన్ అవుతుంది కలకత్తా నైట్ రైడర్స్ అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు అవర్ 9th ప్లేయర్ ఎవరైతే బాగుంటుందంటే ఇట్స్ నన్ అదర్ దాన్
కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ లాస్ట్ సీజన్ అంతగా పర్ఫామ్ చేయలేదు, తన పర్ఫార్మెన్సెస్ పోయి, ఎకానమీ లేదు, రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, తను కొంచెం డౌన్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ నేను ఫస్ట్ కుల్దీప్ యాదవ్ని ఎప్పుడైతే చూశాను, ఇండియన్ టీంలో రాకముందే నేను తన వీడియోస్ చూశాను, అప్పుడే నేను చాలా క్లియర్ కట్గా ఉన్నాను, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమరీ స్పిన్నర్ అవ్వగలడు ఇండియాకి ఫ్యూచర్లో. అట్ ద సేమ్ టైం తన ఎప్పుడు కూడా కమ్బ్యాక్ అద్భుతంగా ఇవ్వగలడు అని నమ్మే ప్లేయర్ నేను. కుల్దీప్ యాదవ్ అన్నాడు కమ్బ్యాక్ చాలా బాగా ఇవ్వగలడు, డౌన్ అవ్వడానికి నమ్మే ప్లేయర్ నేను. సో కుల్దీప్ యాదవ్ ప్రైమరీ స్పిన్నర్ రోల్ ప్లే చేయాలి, ఈ పొజిషన్లో కేకేఆర్ ఆడాలి అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద 10th పొజిషన్లో ఎవరు ఆడాలి నెక్స్ట్ స్పిన్నర్గా అంటే ఐ చూస్ మణిరామన్ సిద్ధార్థ్. కొత్త ప్లేయర్, డొమెస్టిక్ ప్లేయర్ మణిరామన్ సిద్ధార్థ్ కుల్దీప్ యాదవ్కి పెయిర్గా సునీల్ నారాయణ్, కుల్దీప్ యాదవ్తో పాటు మరొక స్పిన్నర్గా ఆడితే వీళ్ళ ముగ్గురు స్పిన్ బౌలింగ్ మంచిగా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేశారు మీరు, ఒక మంచి మిక్స్ ఉంటుంది. సునీల్ నారాయణ్ వచ్చేసి మనకి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, కుల్దీప్ యాదవ్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ అన్ఆర్థడాక్స్ అంటే చైనా మ్యాన్ లాగా రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్లో బాల్ మూవ్ చేయగలడు. అండ్ మణిరామన్ సిద్ధార్థ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్. సో ఈ మిక్స్ అనేది వెరైటీ అనేది చాలా బాగా కుదిరింది కాబట్టి వీళ్ళ ముగ్గురు స్పిన్నర్స్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద 11th ప్లేయర్ లాకీ ఫెర్గూసన్. న్యూజిలాండ్ బౌలర్, పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కేకేఆర్ ఆల్రెడీ లాస్ట్ సీజన్ ఆడాడు, తను ఒక మంచి బౌలర్ కూడా. సో T20కి తను బాగా పర్ఫెక్ట్ బౌలర్గా ఉంటాడు, పేస్ బౌలర్ కానీ నా ఉద్దేశం. కేకేఆర్కి కూడా హెల్ప్ అవుతాడు, డెత్ ఓవర్స్లో కానీ మిడిల్ ఓవర్స్ కానీ పేస్ బౌలింగ్ చేయాల్సి వస్తాయి అనేది నా ఉద్దేశం. అండ్ ఇంత లైనప్ చూశాక మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, చాలా ఖర్చు పెట్టి కొనుక్కున్న ప్యాట్ కమిన్స్ ఎందుకు ఆడించట్లేదు అని. నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా ప్యాట్ కమిన్స్ అనేవాడు టెస్టుల్లో స్పెషలైజ్ బౌలర్ అయ్యాడు, తర్వాత వన్డేస్లో మంచిగా పర్ఫామ్ చేశాడు, బ్యాట్తో హ్యాండ్ఫుల్. కానీ T20కి అంత అద్భుతమైన ప్లేయర్, పర్ఫెక్ట్ ప్లేయర్ అని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు ప్యాట్ కమిన్స్ అనేవాడు. సో ప్యాట్ కమిన్స్ని నా ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11 అయితే నేనైతే పెట్టుకోను, ఒకవేళ నేను 11 డిసైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ప్యాట్ కమిన్స్ అనేవాడు నా 11లో లేడు. ఐ చూస్ లాకీ ఫెర్గూసన్ని చూస్ చేసుకుంటే తప్పితే ప్యాట్ కమిన్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. వీళ్ళల్లో ఎవరైనా ఫెయిల్ అయితే అప్పుడు ప్యాట్ కమిన్స్ని యూస్ చేస్తాను, కానీ ఓవర్సీస్ ప్లేయర్స్లో ప్యాట్ కమిన్స్ అయితే డైరెక్ట్ 11లో పెట్టారు. అండ్ కమింగ్ టు ద ట్రంప్ కార్డ్, ఈసారి ట్రంప్ కార్డ్ ఎవడవుతాడు కేకేఆర్కి అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ ఆండ్రూ రసెల్. ఇంత ముందు సీజన్స్లో ఎలా అయితే ట్రంప్ కార్డ్ ప్లేయర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్గా ఉన్నాడు కేకేఆర్కి, ఈసారి కూడా ఆండ్రూ రసెల్ అలాంటి రోల్లో ప్లే చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే దీన్ని ఓపెనింగ్ పంపించి ఒక్కసారి చిన్న గ్యాంబుల్లో 1-2 మ్యాచ్లు ట్రై చేసి సునీల్ నారాయణ్తో పాటు వీళ్ళిద్దరు ఎలా వెస్టిండీస్ ప్లేయర్స్ కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి అగ్రెసివ్నెస్ అనేది బాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి పేస్ బౌలర్గా కూడా ఆండ్రూ రసెల్ మనకి ఉపయోగపడతాడు కేకేఆర్ అనేది నా ఉద్దేశం. సో తిను గ్యాంబ్లింగ్ లాగా 1-2 మ్యాచెస్ ఓపెనింగ్ పంపించి సక్సెస్ అయితే అక్కడ వాడితే ఇంకా అద్భుతంగా స్టార్ట్స్ వస్తాయి. అండ్ ఫినిషింగ్ అప్పుడు ఎవరు అవుతారా అంటే టామ్ బ్యాంటన్ అన్ఆర్థడాక్స్ షాట్స్ ఎలాగ ఆడతాడు కాబట్టి తను కొంచెం డౌన్ ద ఆర్డర్, అలా ఆర్డర్ డౌన్ మూవ్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ కాంబినేషన్ వస్తుంది అనేది నా ఉద్దేశం గ్యాంబ్లింగ్లో. సో ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసరికి మన కలకత్తా నైట్ రైడర్స్కి ఎవరెవరు అయ్యారు ఈసారంటే ఫస్ట్ ఓవర్సీస్ ప్లేయర్ సునీల్ నారాయణ్, సెకండ్ ఓవర్సీస్ ప్లేయర్ టామ్ బ్యాంటన్, థర్డ్ ఓవర్సీస్ ప్లేయర్ ఆండ్రూ రసెల్, ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్. సో ఇది నా కేకేఆర్కి నేను అనుకున్న 11 అండ్ ట్రంప్ కార్డ్ ప్లేయర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.